శ్రీశ్రీ గారు దేని మీదైనా కవిత రాయొచ్చు అని చెబితే మనోళ్ళు వ్యాపారస్తులకి దేన్నైనా వ్యాపారం చేయొచ్చు, దేన్నైనా కల్తీ చేయొచ్చు అని మన వాళ్ళకి అర్థమైనట్టుంది. సరే మేటకు వచ్చేద్దాం. మీరు ఆరోగ్యం బాగా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారు ఏం చెప్తారు? పాలు, గుడ్డు, మాంసం తీసుకోమంటారు. గుడ్డు, మాంసం ప్రస్తుతాన్ని పక్కన పెడదాం, పాల దగ్గరకు వద్దాం. ఈ పాలు గేదె నుంచి, ఆవు నుంచి మనకు వస్తాయి కాబట్టి చాలా స్వచ్ఛంగా అమ్మ పాలులాగా ఉంటాయి. అందుకే మనం కాఫీ, టీ రూపంలో పాలు, మజ్జిగ, పెరుగు రూపంలో తాగేస్తూ ఉంటాం. సరే, ఇందుకు ఇప్పుడు ఈ పాలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటారా? మనకు తెలిసి పాలని ఆవు దగ్గర నుంచి, గేదె దగ్గర నుంచి మనం తీసుకుంటాం. కానీ ఈ పాలను కూడా ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారంటే మీరు నమ్మగలరా? ఈ ఫ్యాక్టరీని కొంతమంది స్వార్థపరులు సొంతగా రూముల్లోనూ తయారు చేస్తున్నారంటే మీరు నమ్మగలరా? నమ్మండి. నిన్న మొన్న మన ఏపీ గవర్నమెంట్ కొన్ని పాల కేంద్రాల మీద దాడులు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కల్తీ రాయిళ్ళు అసలు పాలే లేకుండా నీళ్ళల్లో మాల్టోడెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ని, పామోలిన్ అనే ఒక లిక్విడ్ని కలిపి పాలు తయారు చేస్తున్నారు. చూసారా ఎంత డెవలప్ అయిందో మనం, ఈ మనుషులు ఎంత డెవలప్ అయ్యారో. ఆ పాలని ప్యాకెట్ రూపంలోనూ లేదా మనకి ఇళ్ళకి పోస్తారే, ఇళ్ళకి తిరిగి ఆళ్ళ రూపంలోనూ పెద్ద పెద్ద నగరాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా పోస్తున్నారని తేలింది. అయితే ఇవి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవి న్యాచురల్ పాలు కంటే కూడా చాలా చక్కగా ఉంటాయంట, వాటికంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయంట. మరి ఇంకే హ్యాపీగా లాగిచ్చేయచ్చు కదని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇవి చూడటానికి, తాగడానికి మాత్రమే బాగుంటాయి, ఆరోగ్యానికి మాత్రం 100% హానికరం డాక్టర్లు చెబుతున్నారు. ఈ పాలు తాగడం వల్ల మనకేమవుతుందంటే వాంతులు, విరోచనాలు, దద్దుర్లు, స్కిన్ ఎలర్జీస్, లివరు, కిడ్నీ మొత్తం పోయిందా, ఏమి మిగలవు. అయితే కొంతమందికి ఇవి చూపించకపోవచ్చు అంట. అయితే లాంగ్ అంటే దీర్ఘకాలంలో మాత్రం ఇవి క్యాన్సర్ గాను, హార్ట్ అటాక్ గాను ఆ వ్యక్తికి దారితీసి చనిపోయేందుకు కారణం అవుతాయని చెబుతున్నారు. మరి వీటిని గవర్నమెంట్ అరికట్టదా అంటే గవర్నమెంట్ ప్రస్తుతానికి ఆ ప్రయత్నమే చేస్తుంది. మరి వీటిని ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలంటే కొన్ని పరికరాలు ఉంటాయంట. ఆ పరికరాలు అయితే మన దగ్గర ప్రస్తుతానికి లేవు. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే పాలను కాచిన తర్వాత ఫింగర్ ఇలా ఆ పాలల్లో ముంచేసి ఇలా పైకి తీస్తే న్యాచురల్ పాలు అయితే వెంటనే డ్రాప్ అయిపోతాయంట. నార్మల్ ఆర్టిఫిషియల్ ఫ్యాక్టరీ పాలు అనుకోండి స్లోగా డ్రాప్ అవుతాయంట. అదొకటి మాత్రం వాళ్ళు చెప్పారు. ఇది కూడా 50% ఫైండ్ అవుట్ చేయగలమని చెప్పారు. ఏమైనప్పటికీ ఈ యొక్క మనిషి యొక్క ఈ దరిద్రమైన బుద్ధి ఇంకా ఏటికి దారితీస్తుందో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏదేమైనా గవర్నమెంటు వీటిలన్నిటిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. జై హింద్.